అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో అధికారానికి దూరమైన గులాబీ పార్టీ తనను తాను సరికొత్తగా మలుచుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో పార్టీలో ప్రక్షాళన లాంటిది ఏమైనా జరగబోతుందా? పార్టీ నిర్మాణంపై గులాబీ అధిష్టానం దృష్టి సారించిందా? ఆ దిశగా ఆలోచిస్తున్న గులాబీ బాస్ త్వరలో నూతన కమిటీలు వేయాలని యోచిస్తున్నారట. మరి పార్టీలో ప్రక్షాళనపై కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? కారు పార్టీలో ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు రాబోతున్నాయి? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందట. మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు పార్టీ అంతర్గత విషయాలపై దృష్టి సారించినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. మొన్నటి బస్సు యాత్రతో పార్టీ కింది స్థాయిలో రావాల్సిన మార్పులపై కేసీఆర్ ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతకుముందే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తి కావడంతో ఇక పార్టీని బతికించుకునే పనిలో పడ్డారట గులాబీ బాస్. బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామంటూ పార్టీ అధిష్టానం కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు నిర్మాణం లేకుండా పోయిందనే అభిప్రాయాలు దుమారం రేపుతున్నాయి. అందులో భాగంగానే త్వరలో పార్టీ కమిటీలతో పాటుగా అనుబంధ కమిటీల ఏర్పాటుకు గులాబీ దళపతి శ్రీకారం చుడతారని అగ్రనేతలు భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోనూ పలు మార్పులతో పని మొదలుపెట్టారు. బీఆర్ఎస్ తరపున మీడియా కమిటీ బాధ్యతలను సీనియర్ నేత, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేందుకు తెలంగాణ భవన్లో రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించడానికి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశారు. వచ్చిన కార్యకర్తలను రిసీవ్ చేసుకోవటానికి రిసెప్షన్ సెంటర్ పెట్టారు. దానికి తోడు అధికార కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, కార్యకర్తల మీద కేసులను ఎదుర్కోవటానికి లీగల్ వింగ్ను బలోపేతం చేశారు. అందుకోసం 10 కోట్ల నిధులు కూడా సమకూర్చడం విశేషం. పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత ప్రాధాన్యతనిస్తుందో ఈ నిర్ణయాలే చెప్తాయంటున్నారు పార్టీ నాయకులు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు తెలంగాణ భవన్లో నేతల హడావుడి తక్కువగానే ఉండేది. ఎప్పుడైనా అధినేత కేసీఆర్ లేదా పార్టీ కార్యక్రమాలు జరిగితే తప్ప నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్కు వచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాకుండా నిరంతరం పార్టీ కార్యాలయంలో ఏదో ఒక కార్యక్రమం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా వివిధ వర్గాల్లో యాక్టివిటీస్ పెంచేందుకు రైతు, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలు వేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతి సమస్యకు వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మీడియా టీంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న క్షేత్రస్థాయి నిర్మాణం మీద దృష్టి సారించలేకపోయింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేరికలపై దృష్టి సారించడంతో పార్టీకి నిర్మాణాత్మకమైన క్యాడర్ లేకుండా పోయింది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రక్షాళనను ఆవిష్కరిస్తుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.